హే రాజ్, టైం అవ్వట్లేదా? రాత్రి పగలు అదే పనా? ఏం చేయను మరి, నా పిల్లం బెల్లంలా ఉరిస్తుంటే. ఆఫీస్కి వెళ్ళేదుందా లేదా? లేదు, లీవ్ పెట్టేశా. ఎందుకు? అందుకే. ఆ దేవుడు ఎందుకు నాకింత అన్యాయం చేశాడు? ఎందుకు రాజాని తన దగ్గరికి ఇంత త్వరగా తీసుకుని పోయాడు? రాజాని తీసుకుని వెళ్ళి దేవుడు అన్యాయం చేస్తే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి నా పేరెంట్స్ న్యాయం చేశామనుకుంటున్నారు. రాజా ప్లేస్లో నేను ఇంకొకరితో బ్రతకడం ఎలా? మామా, ఫస్ట్ మ్యారేజ్ గురించి మర్చిపో, అవన్నీ మనసులో పెట్టుకోకు. ఏమోరా, చాలా కష్టంగా ఉంది. అందుకే లోపలికి వెళ్లకుండా బయట కూర్చున్నా. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను వద్దనే కదా చెప్పింది. నేను వద్దనే చెప్పానురా, కానీ మా పేరెంట్స్ ఇంటే కదా. నీ అమ్మ, లేచిపోయిన నా మొదటి పిల్లని కంటే ముందు నా రెండో పిల్లని కడుపు కావాలంట. నీకు నవ్వులాటకుంది కదా. నువ్వు మగాడివిరా, సిగ్గెందుకు? లోపలికి వెళ్ళి కుమ్మై. అలా ఎలా రా? ఇది నా మొదటి పెళ్లి కాదు, ఇది నా మొదటి రాత్రి కాదు. చాలా ఎంబారసింగ్గా ఉందిరా. ఏమో, తను నీకోసం ఎదురు చూస్తుందేమో, నువ్వు లోపల రాగానే అన్ని తనే చేస్తుందేమో. అంతే అంటావా? అంతే అంతే. సరే. చరణ్, బాబు చరణ్, పిల్ల కొడక. ఏం సారు, పెద్ద డ్రీమ్ వేసినట్టున్నారు. 2 rounds. సిగ్గుపడి చాలు, వెళ్ళి అసలు పని చూడు. సరేరా, ఆల్ ది బెస్ట్ రా. పిచ్చి వేషాలేసి చెడగొట్టుకోకు. అమ్మాయి ఏం చెప్పినా ఆ పని మాత్రం కానిచ్చేసి, పోస్ట్ పోన్ చేయకు. సరే సరే, బాయ్. శ్రావ్య, శ్రావ్య, ఏమని శ్రావ్య? ఏం జరిగిందో తెలిస్తేనే కదా నేనేమని చేయగలను. ఈరోజు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడ పడుకో, నేను సోఫాలో పడుకుంటా. ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం, తొందర ఏం లేదు. నీకు ఇష్టం లేకపోతే నేను వేరే రూమ్లో పడుకుంటా, కానీ పేరెంట్స్ చూస్తే బాగోదేమో, అందుకని పోనీ ఒక పని చేద్దాం, నేను వెళ్ళి బాత్రూంలో పడుకుంటా, ఓకేనా? మీరు చాలా మంచివారిలా ఉన్నారు. నాది రాజాది లవ్ మ్యారేజ్. మా పేరెంట్స్కి మా లవ్ అంటే అస్సలు ఇష్టం లేదు, కష్టంగా ఒప్పుకున్నారు.
మా లైఫ్ చాలా హ్యాపీగా ఫెస్టివల్ లాగా ఉండేది. అతను నాతో ఉన్న ప్రతిసారి నాకు వేరే ప్రపంచమే కనిపించకపోయేది. ఐమ్ సారీ. మా సంతోషం చూడలేక ఆ దేవుడు రాజాని ఇలాంటి టైంలో మీకు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ. రాజా పోయిన తర్వాత నా బాధ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అందరూ నా పెళ్లి చేయాలనుకుంటారు, కానీ ఎవ్వరూ నా మనసులో ఉన్న మాట తెలుసుకోవాలనుకోలేదు. చూడు శ్రావ్య, నీ బాధని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు. నేను కూడా ఎన్నో ఆశలతో మొదట్లో పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయికి వేరే ఆశలు ఉన్నాయి. పెళ్ళైన 6 నెలలకే తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. 6 నెలలు తను చాలా ప్రేమించాను. నీకు విషయం తెలుసా, నా ఫస్ట్ వైఫే నా ఫస్ట్ లవ్. తను వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రేమ పెళ్ళి అంటే విరక్తి పుట్టింది. కానీ నీకు రాజా మీద ఉన్న ప్రేమ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమ మీద మంచి అభిప్రాయం కలిగింది. మన పేరెంట్స్ మనం హ్యాపీగా ఉండాలని మన ఇద్దరికి పెళ్లి చేశారు. వెళ్ళిపోయిన నా ఫస్ట్ వైఫ్ ఎలాగో తిరిగి రాదు, నీ రాజా కూడా తిరిగి రాడు. ఇలాంటి టైంలో మనకు ఒక తోడు కావాలి. ఐ మీన్ ఒక సపోర్ట్, ఒక ఫ్రెండ్. నన్ను నీ ఫ్రెండ్ అనుకో, నేను కూడా నేను ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాను. మనం ఫ్రెండ్షిప్తో మొదలు పెడదాం. గతం చేసిన గాయాన్ని మనమే నయం చేసుకుందాం. ఒకరికొకరం బాగా కుదిరిన తర్వాతే కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మీరు కూడా రాజాలా చాలా మంచివారిలా ఉన్నారు. గుడ్ నైట్. గుడ్ నైట్. పర్లేదు, అక్కడ పడుకోండి, మధ్యలో పెట్టేసి. ఓకే. చెప్పురా. ఏంటి డ్యూట్, నైట్ నిద్రపోయావా లేదా? ఫుల్గా నిద్రపోయా. నిద్రపోయావా? ఏమైనా చేసావా లేదా? చేస్తున్నానా? ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్షిప్. ఎవరితో? ఇంకెవరితో? నా పెళ్ళాంతో. ఓరిని అంత క్లాస్ ఇచ్చి పంపించినా నైట్ మొత్తం స్పాయిల్ చేసేసావా? కాఫీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా పెళ్లి తర్వాత భార్యాభర్తలు ముందు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ అవే ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మిగతావంటే మనసులు కలవడం, తనువులు ముడిపడడం.